ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. పద్మావతి డిగ్రీ కళాశాల నర్సనపేట వారు అంతర్జాల తరగతులకు స్వాగతం పలుకుతూ డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థులు మొదటి 3వ సెమిస్టర్లో భాగంగా ఈరోజు మనం పాఠ్య ప్రణాళిక కోసం మాట్లాడుకుందాం. మరి ఈ పాఠ్య ప్రణాళికలో భాగంగా ప్రాచీన కవిత్వము, ఆధునిక కవిత్వము, నాటక సాహిత్యం అనేటువంటి 3 విభాగాల నుంచి మొత్తం 6 పాఠ్యాంశాలు మనకి తెలియచేయబడ్డాయి. అందులో భాగంగా ప్రాచీన కవిత్వం నుంచి తీసుకున్నట్లయితే బమ్మెర పోతనామాత్యుడు రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతం నుంచి గ్రహించబడినటువంటి వామనావతారం అన్నటువంటి పాఠ్యాంశం మొదటి పాఠంగాను, మరి నంది తిమ్మన గారు రాసినటువంటి పారిజాతాపహరణం అనేటువంటి ప్రబంధం నుంచి తీసుకునబడినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అన్నటువంటి పాఠ్యాంశం 2వ పాఠ్యాంశంగాను ప్రాచీన కవిత్వంలో ఇవ్వబడింది. మరి అదేవిధంగా ఆధునిక కవిత్వంతో కూర్చి మాట్లాడుకున్నట్లయితే మరి కుసుమ ధర్మన్న గారు రాసినటువంటి హరిజన శతకము అనేటువంటి ఒక శతకాన్ని కూడా మనకి పరిచయం చేశారు. మరి పింగళ లక్ష్మీకాంత్, కాటూరి వెంకటేశ్వరరావు గారు వీరు ఇరువురు జంట కవులుగా రాసినటువంటి సౌందర నందనము అనేటువంటి ఒక కావ్యం నుంచి ధర్మ సమాధము అనేటువంటి ఒక పాఠ్యాంశం తీసుకోబడింది. అదేవిధంగా రాయిపోల సుబ్బారావు గారు రాసినటువంటి ఆంధ్ర వైభవము అనేటువంటి ఒక పాఠ్యాంశం కూడా 5వ పాఠ్యాంశంగా మనకి ఇక్కడ తెలియజేయబడింది. మరి ఇంకా నాటక సాహిత్యం మనకి ఈ సెమిస్టర్ లో నాటక సాహిత్యాన్ని కూడా పరిచయం చేశారు. మరి కందిమల్ల సాంబశివరావు గారు రాసినటువంటి వరడు అనేటువంటి ఒక నాటకాన్ని మనకి ఇక్కడ పరిచయం చేశారు. ఈ రకంగా ఉన్నటువంటి ఈ పాఠ్య ప్రణాళికలో మొదటిగా మనం బమ్మెర పోతనామాత్యుడు రాసినటువంటి ఈ వామనావతారం అనేటువంటి పాఠ్యాంశం కోసం మనం మాట్లాడుకుందాం. మరి ఈ వామనావతారం కోసం మాట్లాడుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు దాల్చినటువంటి దశావతారాలలో 5వ అవతారమైన ఈ వామనావతారం. వామనుడు రాక్షసరాజైనటువంటి బలి చక్రవర్తిని అంతమొందించడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ వామనావతారం దాల్చారు. మొదటిగా మనకి వామనావతారం అనేటువంటి పాఠ్యాంశాన్ని పరిచయం చేశారు. సహజ పాండిత్య వెలిసినటువంటి బమ్మెర పోతన రాసినటువంటి వామనావతారం అన్నటువంటి ఈ ప్రాచీన కవిత్వంలో భాగంగా తీసుకున్నటువంటి పాఠ్యభాగం 15వ శతాబ్దికి చెందినటువంటి బమ్మెర పోతనామాత్యుడు రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతం నుంచి 8వ స్కందం నుంచి గ్రహింపబడినటువంటిది. బమ్మెర పోతన ఈ సందర్భంగా కవి కోసం మాట్లాడుకున్నట్లయితే 15వ శతాబ్దికి చెందినటువంటి పోతన సహజీ కవిగా మరి ఈ లోకానికి పరిచితుడు. నిరాడంబరమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఎటువంటి భోగాలకు దూరంగా ఉంటూ వ్యవసాయమే వృత్తిగా చేసుకుంటూ ఈయన జీవనం సాగించాడు. భక్తి పారవశ్యమైనటువంటి ఆంధ్ర మహాభాగవతాన్ని ఆంధ్రదేశానికి అందించాడు. మరి 15వ శతాబ్దికి చెందినటువంటి పోతన తల్లిదండ్రులు కేసన లక్కమాంబ. మరి ఈయన నివాస స్థలం కోసం మాట్లాడుకున్నట్లయితే చరిత్రకారుల్లో విభిన్న కోణాలు కనిపిస్తాయి. మరి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బమ్మెర పోతన గ్రామం అని కొందరు చరిత్రకారులు చెప్తూ ఉంటే మరి కొందరు అంటారు ప్రస్తుతం ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమెట్ట ఈ పోతన గారి నివాసము అని చెప్పేసి మరికొందరు అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా పోతన తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కవిగా కీర్తి పొందాడు. తెలుగు సాహితీ వినేలాకాశంలో ధృవతారగా వెలిసినటువంటి గొప్ప కవి పోతన. నిరాడంబరమైనటువంటి జీవనాన్ని గడిపాడు. ఈ పోతన ఆంధ్ర మహాభాగవతంతో మనకి అందరికీ పరిచితుడు అయినప్పటికీ కూడా ఈయన మొదటిగా భోగిని దండకం, వీరభద్ర విజయము, నారాయణ శతకం అనేటువంటి రచనలు కూడా సాగించాడు. తన గురువు అయినటువంటి యువటూరి సోమనారాజుని కోరికపై వీరభద్ర విజయాన్ని రాసి గురువుగారికి అంకితమిచ్చాడు. అదేవిధంగా రాజుగారైనటువంటి సర్వజ్ఞ సింగభూపాలుని కోరిక మేరకు భోగిని దండకాన్ని రాసి ఆ సింగభూపాలునికి అంకితమిచ్చాడు. ఇంకా నారాయణ శతకాన్ని కూడా రాసినట్లు మనకి తెలుస్తూ ఉంది. మరి పోతన భాగవతంతో పాటు పోతన భాగవతంలో ఈ పోతన భాగవతం పండిత పామర జనరంజకంగా
తెలుగు ప్రజల నాలుకలపై నాట్యం చేశాయి పోతన గారి పద్యాలు అనడంలో అతిశయోక్తి లేదు. పోతన ఎంత నిరాడంబరుడంటే ఆయన చెప్పుకుంటాడు, ఈ ఆంధ్ర మహాభాగవతాన్ని ఆ శ్రీరాముడే ఆయన ప్రేరణతో నేను రాశానని చెప్పడం జరుగుతుంది. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ, పండిత వలన గ్రహించినటువంటిది వినది నేను ఇందులో రాస్తున్నాను, నాతో రాయించిన వాడు ఆ శ్రీరామచంద్రుడే అని చెప్తాడు. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. ఇది పలికినది నేనైనప్పటికీ కూడా పలికించేవాడు ఆ శ్రీరామచంద్రుడే అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఈయన ఆ ఆంధ్ర మహాభాగవతాన్ని ఆ శ్రీరామచంద్రుడికే అంకితమిచ్చాడు. మరి ఆంధ్ర మహాభాగవతంలో కూర్చి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 12 స్కంధాలు ఉన్నాయి. ఈ 12 స్కంధాల్లో అష్టమ స్కంధం నుంచే ప్రస్తుతమైనటువంటి ఈ యొక్క వామనావతారం అన్న పాఠ్యాంశం మనకి ఇవ్వబడింది. మొత్తం మీద పోతన కోసం మాట్లాడుకున్నట్లయితే ఈయన అటు తెలుగు కవులకు సంస్కృత కవులకు అందరికీ మెప్పించే విధంగా ఈయన కవిత్వాన్ని రాశాడు. కొందరకు తెలుగు గుణమగు కొందరకు సంస్కృతంబు గుణమగు రెండు కొందరకు గుణములకు నేనందరి మెప్పిల్తూ. కొందరికి సంస్కృతం ఇష్టం, మరి కొందరికి తెలుగు ఇష్టం, కొందరికి రెండు కూడా ఇష్టమే, నేను అందరినీ మెప్పిస్తాను అనే విధంగా పోతన గారు ఆంధ్ర మహాభాగవతాన్ని రాశారు. ఈ భక్తి పారవశ్యమైనటువంటి ఆంధ్ర మహాభాగవతంలో పోతన గారు శబ్దాలంకారాలను కోకొల్లలుగా వాడారు. వామనావతారం అన్నటువంటి ఈ పాఠ్యభాగంలోనికి వెళ్లే ముందు నేపథ్యాన్ని మనం తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతికి అతిథి దితి అన్నటువంటి ఇరువురు భార్యలు. అందులో అతిథి కుమారులు దేవతలు, దితి కుమారులు రాక్షసులు. మొత్తం మీద దేవతలు రాక్షసులు కశ్యప ప్రజాపతి పుత్రులు. అయితే వీరు పెరిగి పెద్దవారైన తర్వాత దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేశారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అమృతాన్ని సాధించినటువంటి దేవతలు రాక్షసులు ఇరువురు సమానంగా పంచుకోవలసి ఉన్నప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు మాయోపాయించే అమృతాన్ని దేవతలకే దక్కేటట్లు చేస్తారు. అందుకు ఆగ్రహించినటువంటి రాక్షసులు అమృతానికి మేము దూరం అయ్యామని, శ్రమించి కూడా మాకు అమృతం దక్కలేదే అన్నటువంటి ఒక బాధతో ఈ యొక్క దేవతలపై వాళ్ళు ఎప్పుడూ కూడాను తలపడుతూనే ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. అయితే రాక్షస నాయకుడైనటువంటి బలి సారథ్యంలో రాక్షసులంతా కూడా దేవతలపై దండెత్తేందుకు సిద్ధమై స్వర్గలోకానికి వెళ్ళి దేవేంద్రుపై దండెత్తుతారు. ఈ దండెత్తి యుద్ధం చేసే ప్రయత్నంలో రాక్షసులు వాటమి పాలవుతారు. వాటమి పాలైనటువంటి రాక్షసులు బలి నాయకత్వంలో విచారగ్రస్తులై ఉండగా రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు బలికి ఉపదేశం చేస్తాడు. నాయనా, నీవు దేవాధిపతి ఇంద్రుణ్ణి జయించాలి అంటే నువ్వు దివ్యమైనటువంటి అస్త్రశస్త్రాలని పొందవలసి ఉంది. అందుకోసం నువ్వు ఒక యజ్ఞాన్ని, విశ్వజిత్ యాగాన్ని నువ్వు నిర్వహించవలసి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మరి గురువైనటువంటి శుక్రాచార్యుని కోరిక మేరకు బలి చక్రవర్తి ఈ యొక్క విశ్వజిత్ యాగాన్ని నిర్వహిస్తాడు. యాగం పరిసమాప్తమవుతుంది. ఆ యజ్ఞ వాటిక నుంచి యాగ పురుషుడు ప్రత్యక్షమై మరి దివ్యమైనటువంటి రథాన్ని, మహిమ కలిగినటువంటి గుర్రాలను, శస్త్రాస్త్రాలను కూడా ప్రసాదించడం జరుగుతుంది. వీటన్నిటినీ పుచ్చుకొని బలి చక్రవర్తి ఈ యొక్క రాక్షసులను వెంటబెట్టుకుని రెండవసారి మళ్ళీ స్వర్గంపై దండెత్తి వెళ్ళి దేవేంద్రుణ్ణి జయిస్తాడు. ఈ యొక్క స్వర్గానికి ఈ రకంగా బలిచక్రవర్తి అధిపతి అవుతాడు. స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడు బలిచక్రవర్తి. దేవతలు రాజ్యభ్రష్టులు అవుతారు. అందుకు విచారించినటువంటి దేవతల తల్లి అదితి తన కుమారులు రాజ్యభ్రష్టులయ్యారు అనేటువంటి చింతతో
తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తుంది. అప్పుడు కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అదితితో, నీవు శ్రీ మహావిష్ణువుకు వయోభక్షణం అనేటువంటి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆయనే దీనికి పరిష్కారం చూపిస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కశ్యప ప్రజాపతి చెప్పిన విధంగా అతిథి వయోభక్షణం అనేటువంటి ఒక వ్రతాన్ని ప్రారంభిస్తుంది. ఆ వ్రత మహిమ కారణంగా శ్రీ మహావిష్ణువు శంకు చక్రాదులు దాలుస్తూ శ్రావణ ద్వాదశి నాడు అతిథి గర్భంలో జన్మిస్తాడు. దివ్యమైనటువంటి తన రూపాన్ని మార్చుకొని బ్రాహ్మణ బాలుని రూపంలో తిరిగి రూపాన్ని సంతరించుకుంటాడు. ఈ బ్రాహ్మణ వేదరాశి వలె వెలిగిపోతున్నటువంటి ఈ బాలునకు కశ్యప ప్రజాపతి అదితి దంపతులు ఈ యొక్క యజ్ఞోపవేత కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ యొక్క వటుడు దినదినాభివృద్ధి చెందుతూ దివ్యమైనటువంటి రూపాన్ని సంతరించుకొని వేదరాశి వలె వెలుగుతూ ఉంటాడు. అప్పటికే బలి చక్రవర్తి ఈ యొక్క స్వర్గానికి అధిపతి అయి రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. బలి రాక్షసరాజు అయినప్పటికీ కూడా దానగుణంలో మహాదాత. ఎవరు ఏది తన వద్దకు వచ్చి కోరినా లేదనుకుంటా ఇచ్చినటువంటి గొప్ప దాత బలి చక్రవర్తి. ఆ దానగుణాన్ని ఆసరాగా తీసుకుని బలి యొక్క దానగుణాన్ని ఆసరాగా తీసుకుని శ్రీ మహావిష్ణువు బలిని అంతమొందించాలి అనే ఒక ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే వామన రూపాన్ని సంతరించుకొని ఈ భూమండలంపై ఉద్భవిస్తాడు. వామన రూపంలో ఉన్నటువంటి వటుని రూపంలో ఉన్నటువంటి ఈ శ్రీ మహావిష్ణువు వేదరాశి వలె వెలిగిపోతూ దండము కమండలము ఛత్రము ధరించి ఒక బ్రాహ్మణి బాలుని రూపంలో బలిచక్రవర్తి వద్దకు దానం కోసమని వెళ్తాడు. బ్రాహ్మణ బాలుణ్ణి చూసినటువంటి ఆ యొక్క ముద్దులోనికే బ్రాహ్మణ బాలుని చూసినటువంటి ఆ బలిచక్రవర్తి సాదరంగా ఆ వటువుని స్వాగతిస్తూ, మహాత్మా, మీరు మా గృహాన్ని పావనం చేశారు, మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పేసి ఆయన అభ్యర్థించడం జరుగుతుంది. అందుకు వటువు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణ బాలుడు, నాయన, నేను బ్రహ్మచారిని, సన్యాసిని, నాకు భోగభాగ్యాలతో పని లేదు, నాకు ఒక 3 అడుగులు నేల మాత్రం సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అదేంటి మహాత్మా, దానం చేయడంలో సిద్ధంగా ఉన్నవాడిని నేను, మీకు ఏం కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు 3 అడుగులు నేలతోనే సరిపెట్టుకుంటారుగా, ఏదైనా కంకా కోరుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అప్పుడు లేదు నాయన, నాకు 3 అడుగులు నేల మాత్రమే చాలు అని చెప్పేసి ఈ యొక్క వామనుడు బలికి తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది. బలి చక్రవర్తి 3 అడుగుల నేలని దానం చేయడానికి అనుమతి ఆయన అంగీకరిస్తాడు, దానానికి సిద్ధపడతాడు. ఈ సమయంలో రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు దివ్య దృష్టితో చూస్తాడు, ఇందులో ఏదో మాయోపాయం ఉంది, ఎవరు ఈ బ్రాహ్మణ బాలుడు వేదరాశి వలె వెలుగుతున్నాడు, తీరా 3 అడుగులు మాత్రమే దానం కోరాడేమిటి, ఇందులో ఏదో పరమార్థం ఉందే ఉంటుంది, కనుక ఏమిటో చూద్దామని దివ్య దృష్టితో చూసేసరికి ఆ వచ్చిన వామనుడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్తాడు, నాయన, ఆ వచ్చిన వాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు. మనల్ని, మన రాజ్యాన్ని, నిన్ను అంతమొందించడానికి వచ్చాడు, ఈ దానం చెయ్యొద్దు అని చెప్పేసి ఈ యొక్క శుక్రాచార్యుడు బలిచక్రవర్తి హితోపదేశం చేస్తాడు. ఆ సందర్భంగానే మనకి పాఠ్యభాగంలో ప్రారంభమవుతుంది వామన అవతారం. అందులో భాగంగా తీసుకున్నట్లయితే మనం చెప్తాడు, శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ఏ రకంగా వద్దు దానం చేయదని వారిస్తున్నారు. ఆ ఘట్టాన్ని కోసం మనం మాట్లాడుకుంటే అద్భుతమైనటువంటి పద్యాన్ని రాశారు ఇక్కడ పోతన గారు. కులము రాజ్యము నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతిబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పు నకండు నా పలుకుల్ ఆకర్ణింపుము కర్ణంబుల వలదీదానము కీనము వనుపుమా వర్ణి వధాన్యోత్తమ వనుపుమా వర్ణి వధాన్యోత్తమ కులము రాజ్యము తేజము నిలుపుము. మన రాక్షస కులాన్ని, ఈ రాజ్యాన్ని, నీ యొక్క పరాక్రమాన్ని నిలపవయ్యా.
ఈ కుక్షుడు, ఈ పొట్టివాడైనటువంటి ఈ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదు, విశ్వంభరుడు, సమస్త విశ్వాన్ని ఆక్రమించే శక్తివంతుడు. అలతిబోడు, ఏదో కొద్దిపాటితో సరిపెట్టుకుని వెళ్ళేవాడు కాదు. త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము, ముల్లోకాల్ని ఆక్రమించుకుంటూ అద్భుతమైనటువంటి ఆ రూపంతో ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా ఆక్రమించగలడు. కలడే మాంపు నకండు, ఇతన్ని అరికట్టేవాడు ఎవరైనా ఉన్నాడా? లేడు. నా పలుకుల్ ఆకర్ణింపు కర్ణంబుల, నా పలుకుల్ని వినవయ్యా, చెవికెక్కించుకోవయ్యా అని చెప్పేసి అంటూ వలది దానముకేనమున్, ఈ దానం చేయవద్దు. భనుపు మావర్ణి, వచ్చిన వాడిని తిరిగి పంపించే. వధాన్యోత్తమ, దానం చేయడం వందు కుతూహలం కలిగినటువంటి ఓ బలి చక్రవర్తి, ఆ వచ్చిన వాడిని పంపు అని చెప్పేసి హితోపదేశం చేస్తాడు శుక్రాచార్యుడు. దానం ఇచ్చేందుకు మాట ఇచ్చాను, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను, ఈ దానాన్ని ఎలాగైనా చేసే తీరుతాను అని చెప్పేసి బలి చక్రవర్తి చెప్పిన సందర్భంలో శుక్రాచార్యుడు అంటాడు, నాయన కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం తప్పులేదు. ఏ సందర్భాలు చెప్తాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అగము వంధదదిపా, బొంకవచ్చు అగము వంధదదిపా. వారిజాక్షులందు, వారిజాక్షులు అంటే స్త్రీలను రక్షించడం నందు, వైవాహికములందు వివాహం చేసే సందర్భంలోనూ, ప్రాణ విత్త మాన భంగమందు ప్రాణాన్ని కాపాడుకోవడం నందు, ధనాన్ని కాపాడుకున్నందు, మానాన్ని కాపాడుకునే సందర్భంలో అబద్ధం ఆడినా పాపం అంటది నాయన అని చెప్తూ అంటాడు. చకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి గోవులను బ్రాహ్మణులను రక్షించే సందర్భంలో కూడా అబద్ధం ఆడినా అది పాపం కింద రాదు. అందువలన ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకునేందుకోసం నువ్వు అబద్ధం ఆడినా పర్వాలేదు, అబద్ధం ఆడు, నీ మాటని వెనక్కి తీసుకో అని చెప్పేసి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి హితోపదేశం చేస్తాడు. అయినా సరే నేను మాట ఇచ్చాను, దానం ఇచ్చే తీరుతాను, ఏది ఏమైనా సరే అని చెప్పేసి బలిచక్రవర్తి తిరిగి గురువైనటువంటి శుక్రాచార్యునకు ఈ విధంగా అంటాడు. ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమేలిత లోచనుండై యశస్వి ఇట్లనియే. ఈ విధంగా హితోపదేశం చేస్తున్నటువంటి కులాచార్యుడు గురువైనటువంటి శుక్రాచార్యునకు చెప్పిన మాటలు విని కొద్దిసేపు కన్నులు మూసుకొని ఆలోచించిన వాడై ఆ యొక్క కీర్తివంతుడైనటువంటి బలి చక్రవర్తి ఈ విధంగా అంటున్నాడు. నిజమానతి నిశ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియ అర్ధంబు కామంబు యశము వృత్తియు ఎయ్యది ప్రార్థింపనితుననియు అర్ధలోభంబున అర్ధి పొమ్మనుటెట్లు పలికి లేదనుట కంటే పాపమెత్తి ఎష్టి దుష్కర్మనే అనుభవించదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా సమరమందడ్గు తిరుగుక చచ్చు కంటే పలికి బొంకగ నిజమున పరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే, మానధనులకు భద్రంబు మరియు గలదే. నిజమాన తిచ్చితి నీవు మహాత్మక, ఓ మహాత్మా మీరు నిజాన్ని తెలియచేశారు, కానీ మహిని గృహస్థ ధర్మంబు నిధియా, ఈ భూమిపై ఒక గృహస్థుడిగా ఇది ఏం ధర్మం? అర్ధంబు కామంబు యశము వృత్తియు ఎయ్యది ప్రార్థింపనిత్తుననియు, అర్థాన్ని ధనాన్ని గాని ఏ కోరికను గాని నీకు కావలసిన ఏ వృత్తి అయినా సరే ఇవ్వడానికి నేను ఇస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు మాటిచ్చి అర్ధలోభంబున అద్ది పొమ్మనుటెట్లు, తిరిగి ఇప్పుడు లోభినై తిరిగి అతన్ని పొమ్మంటగలనా? పలికి లేదనుట కంటే పాపమెత్తి, పలికి లేదనడం కన్నా పాపం ఇంకోటి ఉందా? లేదే. పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా, ఈ సందర్భం కోసం మాట్లాడుకుంటూ ఒకానొక సందర్భంలో భూదేవి బ్రహ్మతో అందట ఈ విధంగా ఏమంటే, ఎట్టి దుష్కర్మునినే భరించద కాని సత్యహీనుని మోవజాలననుచు, ఎంతటి దుర్మార్గునైనా కష్టాన్నైనా నేను భరిస్తాను గాని
అసత్యహీనుని మాత్రం నేను భరించను అని చెప్పేసి ఆ భూదేవి బ్రహ్మతో చెప్పిందట. అటువంటి అసత్యుణ్ణి కమ్మంటారా నన్ను ఇప్పుడు ఈ దానాన్ని మానుకొని? సమరమంగడ్గు తిరుగుట చచ్చు కంటే, యుద్ధరంగంలో వెనకడుగు వేయకుండా వీరమరణం పొందినా పర్వాలేదు. పలికి బొంకగా నిజమున పొరగు కంటే, పలికి మాటిచ్చి మాట మీద నిలబడడం కంట మానధనులకు భద్రంబు మరియు గలదే. ఆత్మాభిమానం కలిగిన వారికి అంతకన్నా కావాల్సిందేముంది? ఆ విధంగా నేను ఇప్పుడు మాటిచ్చాను, నా మాటని నేను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా సరే నా మాటని వెనక్కి తీసుకోను అని చెప్పేసి బలి చక్రవర్తి శుక్రాచార్యులకు నిర్మోమాటంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా అంటాడు ఆయన, ధాత్రిని హాలికునకు సుక్షేత్రము బీజములు లెస్స చేకూరు భంగి చిత్రముగా ధాత కీవియు పాత్రము సమకూరు నెట్టి భాగ్యము గలనే. ఒక మంచి వ్యవసాయదారులకు సారవంతమైన నేల, నాణ్యమైన విత్తనాలు దొరకడం కన్నా కావలసిందే ఉంది. మరి అదేవిధంగా దానం చేయడంలో ఆసక్తి కలిగిన వాడిని నేను. దానం తీసుకొని వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంటున్నాడు మీరు. మరి అంతకన్నా కావాల్సిందేమండి? అందువలన ఈ దానాన్ని నేను చేసే తీరుతాను అంటాడు. అంటూ ఈ రాజ్యాలు ఈ శరీరము శాశ్వతమైనది కాదు, కీర్తే శాశ్వతమైనది. ఆ కీర్తి కోసం నా మాట నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి చెప్తూ సందర్భంగా పోతన గారి పద్యం రాస్తారు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతి పొందరే వారేరి సిరి మూట గట్టుకొని పోవల్ జాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతి యశకాములై ఈరే కోర్కెలు వారలను మరచిరే ఇక్కాలము భార్గవ వారలను మరచిరే ఇక్కాలము భార్గవ. ఓ భృగు వంశంలో జన్మించినటువంటి శుక్రాచార్య, కారే రాజులు రాజ్యముల్ గలుగవే, చరిత్రలో ఎంతో మంది రాజులయ్యారు, రాజ్యాన్ని పరిపాలించారు. గర్వోన్నతి పొందరే, గర్వంతో విర్రవీగారు. వారేరి సిరి మూట గట్టుకొని పోవంజాలిరే, వారు ఇప్పుడు ఉన్నారా? సిరిని సంపదని వారితో పోయేటప్పుడు మూట కట్టుకుని పోయారా? పోలేదే. భూమిపై పేరైనంగలదే, వారి పేరు ఇవాళ ఉందా? లేదే. కానీ సిబి ప్రముఖులు ప్రీతి యశకాములైరే కోర్కెలు, కానీ శిబి చక్రవర్తి లాంటి కీర్తివంతులు కీర్తి కోసం తమ ప్రాణాలనే ఒడ్డారు. వారి కీర్తి చిరస్థాయిగా ఈ భూమిపై నిలబడింది. వారులను మరచిరే ఇక్కాలము, అటువంటి వారిని మాత్రం ఈ ప్రజలు మర్చిపోలేదు. శిబి లాంటి వారు ఇప్పటికీ జీవించే ఉంటారు. మరి నేను కూడా వారిలాగే నేను కీర్తి కోసం పనిచేస్తాను, కానీ లోభిని ఈ దానాన్ని ఇవ్వను అని మాటని వెనక్కి తీసుకోను అని చెప్పేసి ఈ యొక్క బలి చక్రవర్తి గురువుకి చెప్పడం జరుగుతుంది. అంటాడు, ఆ వచ్చినవాడు సామాన్యుడా, ఎంతటి గొప్పవాడు. ఉడుగని క్రతువుల వ్రతముల పొడవున జననట్టి పొడవు పొడవున కురచి జడిగడి నను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఆ వచ్చినవాడు ఎలాంటి వాడు? ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవు పొడవున కురచై, ఎన్నో క్రతువులు నోములు చేస్తే గాని సాక్షాత్కారం కానిటువంటి ఆ దివ్య రూపము ఈవేళ పొడవులో పొట్టిది నా ముందుకొచ్చి ప్రార్థించింది. అడిగేదట ననుబోటికి, నాలాంటి వాడికి వచ్చి ఆయన చేయించాక అడుగుతున్నాడు. ఇడరాదే మహానుభావ, అటువంటి వాడికి ఇవ్వద్దంటారా మహాత్మా? ఇష్టార్థంబుల్, ఇష్టంగా ఇస్తాను, ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను. అందులో ఆ శ్రీ మహావిష్ణువు ఎంతటి గొప్పవాడు. ఆయన చెయ్యి సామాన్యమైనది కాదు, అటువంటి చెయ్యి వాళ్ళ క్రిందుండి నాకు చెయ్యి చాపి అడుగుతున్నాడు. ఎంతటి గొప్ప హస్తం అంటది. ఆది శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నోత్ర మర్యాద చెందు కరంబు క్రిందగుట మేదైన కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతదబెకాయంబు అపాయమే. ఆది శ్రీ సతి కొప్పుపై, ఆ శ్రీ మహావిష్ణువు హస్తం మొదటి ఎక్కడి ఉంది కదా. ఆది శ్రీ సతి కొప్పుపై, తన భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క ఆ యొక్క తలపై, కొప్పుపై, ఆ శిరోజాలపై
తనువుపై ఆ యొక్క శరీరంపై, హంసోత్తరేయంబుపై ఆమె యొక్క పైట చెంగుపై, పాదాబ్జంబులపై పద్మముల వంటి పాదములపై, కపోల తటిపై ఆ యొక్క చెక్కిళ్లపై, పాలిండ్లపై ఆమె యొక్క వక్షస్థలంపై, ఇంకా నూత్న మర్యాద చెందు కరంబు, ఇంకా ఎన్నో మర్యాదలు చెందినటువంటి ఆ హస్తము, క్రిందగుట మేలై నా కరంబుంట, అటువంటి హస్తము క్రిందుండి నా చెయ్యి పై ఉండడం మేలు కాదే, అంతకన్నా కావాల్సిందే ఉంది. రాజ్యము కీర్త్యము సతతమే, ఈ రాజ్యము శాశ్వతమైనదా, కాయంబు అపాయమే, ఈ శరీరం కూడా ఎప్పటికైనా ప్రమాదానికి గురి కావాల్సిందే. అశాశ్వతమైనటువంటి శరీరం కోసం, రాజ్యం కోసం శాశ్వతమైనటువంటి కీర్తిని వదులుకోమంటారా మహాత్మా అని చెప్పడం జరిగింది. ఉపదేశం చేస్తున్నటువంటి గురువైనటువంటి శుక్రాచార్యుడికి బలిచక్రవర్తి సమాధానం ఇస్తూ దానం చేస్తాను అని చెప్పి అంటాడు. ఏది ఏమైనా పర్లేదు, నిరయంభైన నిబంధమైన ధరణి నిర్మూలనంపైన దుర్మరణంపైన కులాంతమైన నిజము రానిమ్ము కానిమ్ముంపో, హరుడైన హరి అయిన నేరజ భవండభ్యాగతుండైనవు, తిరుగల్నేరదు నాదు జౌహ వినుమా ధీవర్యా వేయేటికి, వినుమా ధీవర్యా వేయేటికి. ఓ మహాత్మా, ఇన్నిసార్లు ఎందుకు చెప్తారు? ఏది ఏమైనా నేను దానం ఇచ్చే తీరుతా. నిరయంపైన నిబంధమైన, చెడ్డ చావొచ్చి పడినా సరే, బంధనాలు ఏర్పడినా సరే, ధరణి నిర్మూలనంపైన, ఈ భూమండలం నాశనమైనా సరే, కులాంతమైన, మన కులం అంతమైనా సరే, నిజము రానిమ్ము కానిమ్ము, ఏదైతే అదే కాని ఆ వచ్చినవాడు హరుడైన, ఆ వచ్చినవాడు మీరు విష్ణువు అంటున్నారు, విష్ణువు కాదు హరుడైన, శివుడైనా హరి అయినా విష్ణు అయినా, నేరజ భౌండైన పద్మం మందు జన్మించినటువంటి బ్రహ్మ అయినా, అంటే సృష్టి స్థితిక లయకారకుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే, తిరుగల్నేరదు నాదు చింహ, నా నాలుక వెనక్కి తిరగదు, వినుమాదీవర్యా వేయేటికి. ఇన్ని మాటలు ఎందుకు చెప్తారు నాకు మహాత్మా అని అంటున్నాడు. ఒడివినంత ఒట్టు మసలక ఎచ్చుచో నేల కట్టు విష్ణుడేటి మాట, కట్టెనేని దాని కరుణించు విడుచును, విడువకుండ నిమ్ము విమల చరిత, విడువకుండ నిమ్ము విమల చరిత. ఆ వచ్చినవాడు నేనేం చేశానని మీరు నాకు ఆయన బంధిస్తాడంటున్నారు. ఒడివనంత నొట్టు మసలుక ఇచ్చుచో, ఆయనకి కావలసింది ఇస్తానంటున్నాను, నేనేం తప్పు చేశాను? ఎలకట్టు విష్ణుడేటి మాట, ఆయన కోరింది ఇస్తే ఆయన ఎందుకు బంధిస్తాడు? కట్టినేని దాని కరుణించి విడుచును, ఒకవేళ ఆయన నన్ను బంధించాలనే వచ్చాడు అనుకో, నా గుణాన్ని చూసి ఆయనే విడిచిపెడతాడు. విడువకుండా నిమ్ము విమల చరిత, విడవకపోయినా పర్వాలేదు, ఏదైతే అదే కాని, మేరువు తలక్రిందులైన పారావారము లెక్కబారిన లోన దారుణీ రథమైపోయిన ద్వారాత్తము బద్దమైన తప్పక ఎత్తు, ఏది ఏమైనా సరే ఇచ్చే తీరుతా. మేరువు తలక్రిందులైన, ఆ మహామేరు పర్వతము తలక్రిందులైన, పారావారంబు లింకిన, సముద్రము లింకిపోయిన, లోల దారుణీ రథమైపోయిన, లోన ఈ భూమండలం అంతా కూడా పిండి అయిపోయిన, ధారాధ్వము బద్ధమైన, నక్షత్ర గమనాలు ఆగిపోయినా సరే తప్పక యుద్ధం, ఏది ఏమైనా నించే తీర్తాను అంటున్నాడు బలిచక్రవర్తి. అని ఇట్లు సత్య పదవి ప్రమాణ సత్వరుండు, వితరణ కుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నీత సత్యసంధుడును, అతిజన కమల బాంధవుడును అయిన బలింజూచి. ఇటువంటి బలిచక్ర చెప్పాడు ఈ శుక్రాచార్యుడు ఎప్పటికీ వినలేదు. ఆ బలిచక్రవర్తి కోపం వచ్చింది. బలిచక్రవర్తి శుక్రాచార్యునికి కోపం వచ్చాడు. శుక్రుండు కోపం వచ్చింది, కోపించాడు, శపించాడు. మదీయ శాసనం అతిక్రమించటం చేసి శీఘ్రకాలమున పదవి భ్రష్టుడు కమ్మని శపించను. నా మాట నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు శీఘ్రకాలంలోనే, అతి తొందరలోనే పదవీ భ్రష్టుడు కావుగా కానీ శపించాడు ఆ యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి. బలి గురుశాప తప్తుండయ్య, గురువు గారి శాపానికి ఆయన గురి కాక తప్పలేదు బలిచక్రవర్తి.
అయినా సరే సునృత మార్గంపున కవిముకుంటయ్యుండే అప్పుడు అయినప్పటికీ కూడా ఆయన దానం చేయడానికే సిద్ధంగా ఉన్నాడు. బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక చెడుగాక మాట తిరుగలేరు మానధనులు. మాట తిరుగలేరు మానధనులు. మానధనులు ఆత్మాభిమానమే ధనంగా కలిగిన వారు మాట ఎన్నడికి తెప్పోరు. బ్రతుకవచ్చుగాక బహబంధనములైన ఎన్ని కష్టాలు ఏర్పడినా సరే నేను భరిస్తాను. వచ్చుగాక లేమి వచ్చుగాక పేదరికం దాపురించినా పర్వాలేదు. జీవధనములైన చెడుగాక చెడుగాక ప్రాణాలు పోయినా పర్వాలేదు. మాట తిరగలేరు మానధనులు. ఆత్మాభిమానం కలిగిన వారు ఎన్ని కష్టాలైనా భరిస్తారే గాని ఇచ్చిన మాటను తెప్పోరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఈ రకంగా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో బలిచక్రవర్తి దానానికి కుతూహలంగా ఉన్నాడు. శుక్రాచార్యుడు, గురువైన శుక్రాచార్యుడు చెప్పాడు, వినిపించుకోలేదు. ఈలోగా పతి వెంటే సతి, అది అటువంటి కాలం. మరి తన పతి అయినటువంటి బలిచక్రవర్తి దానం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూచి అతని భార్య అయినటువంటి వింధ్యావళి ఆమె పేరు, ఆమె కూడా భర్త మాటకి ప్రోత్సహిస్తూ భర్త అడుగుజాడల్లోనే భార్య అన్నట్లు ఆమె ఆయనకి సహకరిస్తుందట. ఏమనలే, ఎందుకండి దానం చేస్తారు, ఈ రాజ్యం కీజ్యం పోతుంది, మీరు రాజు కాకపోతే నేను రాణిని కాను అని ఆమె ఏమాత్రం కూడా స్వార్థపూరితంగా మాట్లాడలేదు. భర్త ఇచ్చిన మాటకి తాను కూడా కట్టుబడి ఆమె భర్తకి సహకరిస్తుందట. ధనుజులోకనాదు దైత వింజావలి రాజవదన మద మరాలగమన వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి ధనుజులోకనాదు దైతి వింజావలి. ఆ ధనుజులోకనాథుడు రాక్షస లోకానికి రాజు అయినటువంటి ఆ బలి చక్రవర్తి దైతి వింజావలి భార్య, అతని భార్య, ఆమె పేరు వింజావలి. రాజవదన చంద్రుని వంటి ముఖం కలిగినటువంటిది. మద మరాలగమన మదించినటువంటి హంసవలే నడకలు నడవగలిగినటువంటిది ఆ వింజావలి. ఆమె తన భర్త యొక్క మనస్సును తెలుసుకొని వటుని కాళ్ళు కడుగా వరహేమ ఘటమున జలము తెచ్చే. ఆ యొక్క బలి చక్రవర్తి వటువుకి దానం చేసే ముందు పాద ప్రక్షాళన చేస్తాడు. ఆ పాద ప్రక్షాళనం కోసం జలం కావాలి కాబట్టి ఆ యొక్క రాజవదన అయినటువంటి ఆ వింజావలి బంగారు కలశంతో ఆ యొక్క జలాన్ని తీసుకుని వచ్చిందట, భర్త మనస్సు తెలుసుకొని. అవసరంబున కపట వటువునకు ఆ దానవేంద్రిట్లనియే. ఆ సమయంలో దానం చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆ కపట వటువు వచ్చిన వాడు, కపట వటువు బయటకు ఒకటి లోన ఒకటి, ఆ వచ్చిన వటువు ఆ యొక్క వామనుడు ఆ విషయం తెలుసుకున్నాడు. గురువుగారు చెప్పారు, విన్నాడు కదా మరి బలి చక్రవర్తి. అయినా సరే ఆ కపట వటువునకు దానవేంద్రిట్లనియే, ఆ కపట వటువున అయినటువంటి వామనునకు ఆ దానవరాజు అయినటువంటి బలి చక్రవర్తి ఈ విధంగా అంటున్నాడు. ఇంకా ఆలస్యం దేనికయ్యా మహాత్మా రండి. రమ్మా మానవ కోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తు తెమ్మాయడుగుల నిటు రానమ్మ కడుగంగవలియు నేటికి దడయు. రమ్మా మానవ కోత్తమా, ఓ మహాత్మా రండి ఇలాగా. లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తు, మీ కోరిన కోరిక లేదనుకుంటా ఇస్తాను రండి. తెమ్మాయడుగుల నిటు రానిమ్ము కడుగంగవలియు, మీ పాదాలని ఇలా తీసుకురండి, వాటిని మేము పాదపూజ చేయవలసిన సమయం ఏర్పడింది, ఇంకా ఆలస్యం దేనికి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా వింధ్యావలి జలాన్ని తీసుకుని వచ్చింది. పాద ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ యొక్క వామని పాదాలని ఆ బంగారు పల్లెలలో ఉంచి కడగడానికి సిద్ధపడుతున్నాడు. బలి దైత్యేంద్ర ద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలదాదాక్షుడు సాచే యోగి సుమన సంప్రాప్తిత స్వేదము కలిత నమ్ర రమాలలాట పదవి కస్తూరికా శేధము నలినామోదము రత్తను పురిత నానా వేదము పాదము. ఆ యొక్క పాద ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి బలి చక్రవర్తికి తన యొక్క రెండు కాళ్ళని ఆ పాదాలని అందించాడట వామనుడు. ఆ పాదాలు ఎంత గొప్పవి!
బలి దైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి ఆ బలి చక్రవర్తి రెండు చేతుల నుంచి జారుతూ ఉన్నటువంటి ఆ నీటి ధారని అందుకునేందుకు ఆ జలజాతాక్షుడు ఆ తామరలు కన్నులుగా అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యోగి సుమన సంప్రార్థిత శ్రేధము ఆ యోగులకి ఎన్నో తపస్సులు చేస్తే గాని సాక్షాత్కరించినటువంటి ఆ యోగి సంపన్నుడైనటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తన పాదాలను అందించేట ఆ పాదం ఇంకా ఎంత గొప్పదంటే కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాధము ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క లలాటంపై ఉంచబడినటువంటి కస్తూరి తిలకాన్ని అంటున్నటువంటి పాదం అంటది. అదేంటండి శ్రీ మహాలక్ష్మి యొక్క లలాటంపై ఉన్నటువంటి కస్తూరి శ్రీ మహావిష్ణువు పాదాన్ని ఎలా తాకిందని మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి అయితే కావచ్చు కానీ శ్రీ మహావిష్ణువు గారి భార్య కదా. ఆ కాలంలో భార్యలు భర్తలకి ప్రతినిత్యం కూడా ఆ యొక్క వారి భర్తల పాదాలకి వంగి నమస్కరించేవారు. ఆ రంగా లక్ష్మీదేవి తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణు పాదాలకి వంగి నమస్కరించి వినయపూర్వకంగా నమస్కరించినప్పుడు ఆమె యొక్క లలాటము ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలకు తాకింది. ఆ తాకే సమయంలో ఆమె లలాటంపై ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆ యొక్క శ్రీ మహావిష్ణు పాదాలకి తాకిందట. అంతటి గొప్ప పాదాలవి. అటువంటి పాదాలని ఇవాళ ఈ యొక్క బలి చక్రవర్తి ప్రక్షాళన చేశాడు. అవి ఆ పాద ప్రక్షాళన ఎలాంటిదంటే సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమకిల నిగమాంతాలము కరణము భవ సంహరణము హరిచరణము నేటకడికి అసురోత్తముడు హరిచరణము నేటకడికి హసురోత్తముడు. ఆ హరి శ్రీ మహావిష్ణు యొక్క చరణాన్ని పాదాన్ని నీటితో కడిగాడట ఆ బలి చక్రవర్తి. అది ఎలాంటిదట సురలోక సముద్ధరణము ఈ యొక్క దేవలోకాన్ని రక్షించే ప్రయత్నం అది. అందుకోసమే కదా ఆయన వామనావతారం దాల్చి వచ్చాడు. తిరిగి ఆ యొక్క దేవతలకి రాజ్యాన్ని ఇప్పించే ప్రయత్నమే ఈ అవతారం యొక్క గొప్పతనం. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు శిరంబున చల్లుకొని వాచి దేశకాలాది పరిగినంబు చేసి ఈ ధరణీసుడైనటువంటి ఈ వామను యొక్క దక్షిణ చరణాన్ని ముందు యొక్క ఈ యొక్క కుడి పాదాన్ని కడిగి తర్వాత వామపాదంబు కడిగి ఆ యొక్క ఎడమ పాదాన్ని కూడా కడిగి తత్పావన జలంబు ఆ పాదాలు కడగగా మిగిలినటువంటి ఆ జలాన్ని శిరంబున చల్లుకొని తలపై చల్లుకున్నాడట. వాచి ఆచమనం కూడా చేసి దేశకాలాది పరిగణంబు చేసి ఆ రకంగా పూజ చేసి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు రూపాయ వేద ప్రభాన్య విదే త్రిపాద ధరణీందాస్యామి అంచు క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు ఒడుగుంసే జాచి పూజించే బ్రహ్మ ప్రేతమ్మని ధారవోసే భువనంబుల్లాశ్చర్యం పొందగ బ్రహ్మ ప్రేతం బని ధారవోసే భువనంబుల్లాశ్చర్యం పొందగన్. బ్రహ్మ ప్రేతమని ధార పోసినట్టు చివరికి భువన భాండాలు ఆశ్చర్యం కలిగటం. ఆశ్చర్యం కదా, ప్రాణాలు పోతాయని తెలిసినా రాజ్యం పోతాయని తెలిసినా సరే దానం చేయడానికి సిద్ధపడ్డాడంటే ఎంత ఆ ధాత ఆ యొక్క బలి చక్రవర్తి మనకి అర్థమవుతుంది. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు రూపాయ ఓ విప్రాయ ఓ బ్రాహ్మణోత్తమ ప్రకటవ్రతాయ ఏదో వ్రతం చేస్తానని నా దగ్గరికి వచ్చావు, దానం అడిగావు. విష్ణు రూపాయ విష్ణు స్వరూపుడవు. వేద ప్రమాణ్య విదే వేదాలతో ప్రమాణమైన వాడా. త్రిపాద ధరణీందాస్యామి మూడు పాదాలకి సరిపోయినటువంటి ఆ 3 అడుగుల నేలని దానం చేస్తున్నాను అంటూ ఒడుగులు సేజాచి పూజించే బ్రహ్మ ప్రేతమ్మని ధారపోసే బ్రహ్మప్రేత బ్రహ్మార్పణం అని చెప్పేసి ఆయన ధార పోసాడట. భువనంబులాశ్చర్యం పొందగా భువన భాండాలు ఆశ్చర్యం కలిగే విధంగా ఆ యొక్క బలి చక్రవర్తి దానం చేశాడు. దానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తత్కాలంబున చివరి ప్రయత్నం శుక్రాచార్యుడు ఎంతో చెప్పాడు. మళ్ళీ అయినా సరే ఎంతైనా గురువు కదా, తన శిష్యుల్ని తన కులాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఆయన ఏం చేస్తున్నాడంటే చివరి ప్రయత్నం చేసేట. నేరదార పడనీక అడ్డంపుగా కలిసిరంధ్ర మాపగా తెలిసి ఈ యొక్క ధార పోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి
బలి చక్రవర్తికి ఆ యొక్క కమండలంలోంచి నీటి దార పడకుండా ఉండేందుకు ఆ కమండల రంధ్రంలో ఒక పురుగు రూపంలో శుక్రాచార్యుడు ప్రవేశించి నీటి దార పడకుండా అడ్డంగా ఉండి చివరి ప్రయత్నం చేశాడట. మరి అంత ప్రయత్నం చేసినా శ్రీ మహావిష్ణువు ముందు ఈ ప్రయత్నాలు ఏం పనికొస్తాయి? అప్పుడు అది దివ్య దృష్టితో చూశాడు, నీటి దారి ఎందుకు పడడం లేదో శ్రీ మహావిష్ణువు. ఓహో, ఇది నీ పన, చెప్తానని చెప్పేసి హరియు కావు నేత్రమటు కుశాగ్రంభునడువా, ఆ యొక్క వామనుడు అక్కడ ఒక దర్భపుల్లుంటే తీసుకుని ఆ దర్భపుల్లతో ఆ యొక్క కమండల కాండంలో ఇలా పొడిచేట, నీటి దారి రావడం లేదు కదా అని. ఆ పొడిచేటప్పటికి ఆ యొక్క దర్భపుల్ల పురుగు రూపంలో ఉన్నటువంటి శుక్రాచార్యుని కంటికి తగిలింది, ఆయన కన్ను పోయింది. ఆ రోజు నుంచి కూడా శుక్రాచార్యుడు ఏకనేత్రుడైండు, ఒంటి కన్ను వాడైపోయాడు. ఈ రకంగా చివరి ప్రయత్నం కూడా చేసి విఫలమయ్యాడు శుక్రాచార్యుడు. అంటే ఎంత అమరారాతి కరాక్షతోద్యుత పవిత్రాంబ కనశ్రేణికి కమలాదీశ్వరుండొట్టె ఖండిత దివౌక స్వామి జన్మస్త్రము కమలాకర్ష సుప్రస్త్రము రమాకాంత కచోపాస్తము విమల శ్రీకుచ శాత చూచుక తటి విన్యస్త్రము హస్తము. దివ్యమైనటువంటి తన హస్తాన్ని సాచాడట యొక్క వామనుడు. అమరారాతి కరాక్ష తోద్యుత పవిత్రాంబ కనశ్రేణికి, అమరారాతి, అమరారాతి అంటే అమరులు అంటే దేవతలు, దేవతలకు విరోధి అయినటువంటి ఆ బలి చక్రవర్తి చేతి నుండి జారుతూ ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రాంబ కనశ్రేణికి నీటి ధారను అందుకునేందుకు కమలాదీశ్వరుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఆ చేతిని చాచి ఆ నీటి దారను స్వీకరిస్తున్నాడట. ఆ చెయ్యి అంత గొప్పదంటే ఖండిత దివౌక స్వామి జన్మస్త్రము, ఈ యొక్క దేవతల్ని విరోధమైనటువంటి రాక్షసుల యొక్క తలను ఖండించినటువంటి హస్తం అంటండి. అంత గొప్ప హస్తము ఇవాళ ఆ యొక్క నీటి ధారని స్వీకరిస్తుంది, దానానికి సిద్ధపడింది. ఈ దానం చేస్తూ ఉంటుంది. ఎలాంటి దానం అంటది? మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకన ధార ధనుజేంద్ర నిరాధారను వనజాక్షుడు కొనియే బలి వివర్జిత ధార. ఆ యొక్క ధార, నీటి ధార ఎలాంటిదంటే వనజాక్షుడు కొనియే, వనజాక్షుడు ఆ యొక్క తామరల వంటి కన్నులు కలిగిన వాడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి యొక్క ధార పోసినటువంటి నీటి ధారని స్వీకరించాడట. ఆ నీటి ధార ఎలాంటిదే? మునిజన నియమాధారను, మునులకు యోగులకు తిరిగి జీవనాన్ని ఇచ్చేది. జనితాసుర యువతి నేత్ర జలకన ధారం, ఈ యొక్క రాక్షస స్త్రీలకు కన్నీటిని పెట్టించేదట ఆ నీటి ధార. అటువంటి నీటి ధారని ఆయన స్వీకరించాడు శ్రీ మహావిష్ణువు. చూడండి ఎంత గొప్పవాడు. తాను సర్వనాశనం అవుతానని తెలిసి కూడా ధారపోయడం అంటే చాలా గొప్పతనం. తెలియక మనం చేసుకుని మన యొక్క నాశనాన్ని తెలుసుకుని కూడా దానం చేయడం అంటే సామాన్యమైన దానం కాదు. అందుకే బలి చక్రవర్తి ఆ యొక్క చరిత్రలో అమరుడయ్యాడు. కమల నాభు నెరిగి కాలంబు దేశంబు నెరిగి శుక్రమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచు నిత్య దానము బలి మహీవధాన్యుడొకడు మరియు గలడే, మహీవధాన్యుడొకడు మరియు గలడే. ఈ మహిపై, ఈ భూపై అంతటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారా? లేరు, లేరు. అలాంటి వాడు కమలనాభు నెరిగి వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు అని తెలిసి, కాలంబు దేశంబు నెరిగి పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని, శుక్రమాటలెరిగి గురువు చెప్పిన మాటలు కూడా విని, పాత్రము నాశమెరిగి తాను నాశనమవుతానని తెలిసి కూడా పాత్రమనుచు నిత్య దానము బలి, ఏది ఏమైనా దానం ఇవ్వడమే ఉత్తమని ఇచ్చినటువంటి బలి చక్రవర్తి మహివధాన్యుడొకడు మరియు గలడే. అంతటి మహాదాత ఇంకొకడు ఉంటాడా? ఉండడు. చితి దానమిచ్చునతడు అతి కాంక్ష పరిగ్రహించునతడు దురితాచ్యుతులై శత వత్సరములు శతమకలోకమున క్రీడ సలుపుదురెలమే. దానం తీసుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వామనుడు, దానం ఇచ్చినటువంటి బలిచక్రవర్తి కూడా ఈ సర్వకాల సర్వావస్థల యందు కూడాను చిరస్థాయిగా వారి కీర్తి నిలిచిపోతుంది. దానం చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తికి వామనుడు ఈ విధంగా అంటున్నాడట: ఇది ఏమి వేడి తినని నీ మది వగవక ధారవోయుమ సత్యం పెంపొదవ కోరిన అర్థము
ఇది ముజ్జగంబులిచ్చుట మాకు, ఇది ఇచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకు, ఇది ఏమి వేడి తినని. ఏమిటి ఇలాంటి దానాన్ని ఈయన కోరాడే అని మనసులో సంకోచించకుండా బాధపడకుండా ఒక ధారవోయుమా, మనస్సులో బాధపడకుండా దారపోయు అని చెప్పేసి వామనుడు బలిచక్రవర్తి అంటున్నాడట. ఇది ముజ్జగంబులిచ్చుట మాకు, ఇది ఇచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకు, ఇది మాకు ఈ 3 అడుగులు 3 లోకాలతో సమానంగా మేము భావిస్తాం అని ద్వంద్వార్థం వచ్చేటట్లు మాట్లాడేటట వామనుడు బలిచక్రవర్తితో. అని పలికిన పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండోయి వైరోచనుండిట్లనియే అని పలికిన వామనుడు పలికిన పలుకులకు వైరోచనుండు, విరోచనుని యొక్క కుమారుడు, ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు, విరోచను యొక్క కుమారుడే బలిచక్రవర్తి. అంటే ప్రహ్లాదుడికి మనవడు అవుతాడనమాట బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి అంటున్నాడట, అని పలికిన పలుకులకును, వామనుడు పలికిన పలుకులకు బలిచక్రవర్తి అంటున్నాడు, వైరోచనుడు కుమారుడైనటువంటి బలిచక్రవర్తి అంటున్నాడు, పుట్టి నేర్చుకునేదో పుట్టక నేర్చను, చిట్టి బుద్ధులిట్టి పుట్టి వడుగు, పొట్టనున్న వెల్ల భూములు నని నవ్వి ఎలమి ధరణీ దానమిచ్చనప్పుడు. ఎందుకయ్యా నువ్వు మాట్లాడతావు, నువ్వెవరవో నాకు తెలియదు అనుకున్నావా? తెలుసు, అయినా నేను ఇస్తామన్నాను కాబట్టి ఇచ్చే తీరుతాను. పుట్టి నేర్చను పుట్టక నేర్చను. విష్ణు అయినప్పటికీ ప్రస్తుతానికి బాలుడు రూపంలో పొట్టిగా ముద్దులొలుగుతూ ఉన్నాడు. అయినా ఆయన మనసులో ఏముందో తెలుసు, బలిచక్రవర్తికి అర్థమైపోయింది. అంటున్నాడు, పుట్టి నేర్చను పుట్టక నేర్చను. పుట్టిన తర్వాత నేర్చాడు, పుట్టక ముందే నేర్చాడు. చిట్టి బుద్ధులు ఇట్టి పొట్టి వడుగు. ఈ పుట్టి వడుగు ఎంత నేర్చాడో, కడుపు నిండా మాటలు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. పొట్టనున్న వెల్ల భూములు నని నవ్వి, పొట్ట నిండా మాటలేని నవ్వి ధరణి దానమిచ్చనప్పుడు మొత్తం మీద ధార పోసాడు బలిచక్రవర్తి. అప్పుడు బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూతనాయకుండగుడు కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకము. బలి చేసిన దానమునకు, బలి చక్రవర్తి చేసినటువంటి ఆ మహా గొప్పదైనటువంటి దానానికి నలినాక్షుడు, తామరల వంటి కన్నులు కలిగిన వాడైనటువంటి భూతనాయకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆయన స్వీకరించాడు. ఆ దాన ప్రక్రియకి కలకలమని దశ దిక్కులు, ఆ మహా గొప్పదైనటువంటి దానానికి దశ దిక్కులు కూడా ఒక్కసారి కలకల ధ్వని చేశాయట. బలి బలి అని పొగిడే భూత పంచకము, ఆ పంచభూతాలు సైతము బలి బలి, ఎంత గొప్పవాడయ్యా ఈ బలి చక్రవర్తి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారట. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెర యక్ష పక్షి దేవతాహతిపతులు పొగిడిరతని పెంపు పుష్పవర్షంబు కురిసే దేవతూర్య కోటి మెరసే. ఇంకా ఎవరెవరు ఆ యొక్క దానాన్ని పొగిడారంటే, ఈ యొక్క పంచభూతాలు దశ దిక్కులే కాదు, ఇంకా గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెర యక్ష పక్షి దేవతాహితిపతులు, గ్రహాలు, నవగ్రహాలు, మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నెరలు, యక్షులు, పక్షి దేవతలు, ఇంకా నాగరాజులు, వీళ్ళంతా కూడా పొగిడారట బలి చక్రవర్తి చేసినటువంటి గొప్పదైనటువంటి దానాన్ని. పొగిడిరతని పెంపు, అతని గొప్పతనాన్ని పొగిడారు. పుష్పవర్షం కురిసే, పుష్పవర్షం కురవదా మరి? అంత గొప్ప దానానికి ఆ యొక్క దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారట. దేవతూర్య కోటి మెరిసే, దేవదుందుకులు మ్రోగాయట. ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి మొత్తం మీద బలిచక్రవర్తి దానం చేశాడు. శ్రీ మహావిష్ణువు రూపంలో, వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ యొక్క దానాన్ని స్వీకరించాడు. దానం పరిసమత్వమైంది. కానీ ఈ యొక్క వామనుడు రావడానికి కారణం ఏమిటి? బలిచక్రవర్తిని అంతమొందించాలి. 3 అడుగులు నేలతో ముల్లోకాల్ని ఆక్రమించి బలిని అంతమొందించాలి. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం, పరమార్థం. ఇప్పుడు ఈ వామన రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు దానాన్ని స్వీకరించిన తర్వాత తన యొక్క దివ్యమైనటువంటి తేజో రూపాన్ని ఈ రకంగా ఆయన ప్రకటిస్తున్నాడు. చూడండి, ఇల్తిల్తై వటుటిల్తై మరియు దానిల్తై నభో వీధిపై నల్తై
తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయి సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఇంతిల్తై వటుడెల్తై ఇంతవాడు పొట్టివాడు ఇంత అయ్యాడట వటుడెల్తై మరియు దానంతై అలాగలాగా క్రమక్రమంగా పెరిగిపోతున్నాడట నభోవేదిపైనంతై ఆకాశంతో ఎత్తు పెరిగాడట తోయద మండలాగ్రమున కల్లంతై మేఘమండలాన్ని కూడా ఆక్రమించుకున్నాడు ప్రభారాశి పైనంతై చంద్రుని కంతై ఇంకా చంద్రుడు ధ్రువుని అంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు సత్యలోకాలను కూడా ఆక్రమించుకుంటున్నాడట చివరికి బ్రహ్మాండాంత సంవర్ధి అయి బ్రహ్మాండాన్ని కూడా ఆక్రమించాడు ఆయన ఆ రకంగా ఆక్రమించుకుంటే అంతటి రూపాన్ని సంతరించుకుంటేట ఆ సూర్యబింబము అంటే ఈ యొక్క మేఘమండలాన్ని నక్షత్ర మండలాన్ని బ్రహ్మాండాన్ని ఆక్రమించుకున్నాడు ఆ యొక్క వటు రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అప్పుడు సూర్యబింబం అట ఆ యొక్క వామనుడికి ఏ విధంగా కనిపిస్తుంది మొదటి సూర్యబింబం పెద్దదే సూర్యుడి గొప్పవాడే కానీ వటుడు బ్రహ్మాండాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఆ సూర్యబింబము ఏ రకంగా అనిపిస్తుందట వటుడు చూడండి రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై కళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిత్ కంకణమై కటిస్థలపై నందుంచ నూపూరమై ప్రవరంభై పదపీఠమై వటుడు బ్రహ్మాండముల్ నిండుచు రవి బింబం ఉపమింప సూర్యబింబము పోలుస్తూ ఉంటే ఏ విధంగా ఉందట పాత్రమగు ఛత్రంబై ఆ వటుని తలపై గొడుగులా ఉందట ఆ యొక్క సూర్యబింబము ఇంకా వటుడు మరి కొంచెం పెరిగేటప్పటికి ఆ సూర్యబింబం ఏమైందట శిరోరత్నమై తలలో ఉంచబడినటువంటి రత్నం అయిందట మరింత పెరిగాడు వటుడు శ్రవణాలంకృతమై చెవుల్లోకి ఉంచబడినటువంటి ఆభరణం అయిందట ఇంకా పెరిగాడు వటుడు కళాభరణమై కంఠమందు ఉంచబడినటువంటి ఒక ఆభరణం అయిందట సౌవర్ణ కేయూరమై ఈ యొక్క భుజకీర్తులైందట చవి కంకణమై తర్వాత చెయ్యికి పొదగబడినటువంటి కంకణంలా ఉందట సూర్యబింబము కటిస్థలం మందుంచ వస్త్రమై చివరికి నడుముకు చుట్టబడిన వస్త్రంలా ఉందట నూపూర ప్రవరంభై పదపీఠమై చివరికి పాదాల వద్ద ఉంచబడినటువంటి ఆ పీఠంలాగా ఆ యొక్క సూర్యబింబం అయిందట అంటే సూర్యబింబము స్థిరంగానే ఉంది వటుడే క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా ఆ యొక్క సూర్యబింబమే క్రిందకు వచ్చినట్లు అవుతుందని చెప్పేసి ఇక్కడ చక్కనైనటువంటి ఉపమానాన్ని మనకి ఇక్కడ చూపించారు పోతన గారు తన యొక్క రచనలో ఈ రకంగా బ్రహ్మాండం అంతా కూడా నిండాడు ఆ వామనుడు అంత రూపాన్ని సంతరించుకున్న తర్వాత 3 అడుగుల దానం ఇప్పుడు ఇమ్మని ఆయన అడుగుతాడు మరి అంత రూపాన్ని సంతరించుకున్నటువంటి ఆ యొక్క వామనుడికి శరీరం ఎంత ఉంటుంది పాదాలు ఎంత ఉంటాయి బ్రహ్మాండవంతమైనటువంటి పాదాలు 3 అడుగులు ఇవ్వాలి అప్పుడు 3 అడుగులు మొదటి అడుగుతో భూమండలాన్ని అంతా ఆక్రమించాడట రెండవ అడుగుతో ఆకాశాన్నంతా కూడా ఆక్రమించాడు 3వ అడుగు వేయడానికి ఇంకా చోటే లేకపోయేసరికి అప్పుడు బలి చక్రవర్తి తన యొక్క శిరస్సునే 3 అడుగులు ఇస్తానని మీకు నేను మాటిచ్చాను ఇప్పటికి 2 అడుగులతోనే మీరు భూమిని ఆకాశాన్ని ఆక్రమించారు మరి 3వ అడుగు మరి ఇంకా వేరే మార్గం లేదు నా శిరస్సుపై ఉంచండి అని చెప్పేసి బలి చక్రవర్తి తన శిరస్సును అందివగా వామనుడు ఆ 3వ పాదాన్ని బలి చక్రవర్తి యొక్క తలపై నుంచి బలిని పాతాళానికి త్రొక్కివేస్తూ బలిని అంతమొందిస్తాడు ఈ రకంగా బలి చక్రవర్తిని అంతమొందించడానికి ఈ యొక్క రూపుదాల్చినటువంటి అవతారమే ఈ వామన అవతారం శుభం భూయా